డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో మెగా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా పేదలు నివసిస్తున్న పలు కాలనీలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులు, క్యాన్సర్ హాస్పిటళ్లు తదితర ప్రాంతాల్లో భోజనం పంపిణీ చేశారు. ఆకలితో ఎవరూ ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ సాహిత్య బమ్మిడి మాట్లాడుతూ డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్ ఇలాంటి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. 5,000 మందికి పైగా పేదలకు భోజనం పంపిణీ చేయడం గర్వించదగిన విషయమన్నారు. డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్ ఫౌండర్ రీనా గ్రేస్ ని ఈ సందర్భంగా ఆమె అభినందించారు. ఈ కార్యక్రమాన్ని కొనసాగించడమే కాదు, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని డాక్టర్ సాహిత్య కోరారు. నేను లైక్ ఈ డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్ ద్వారా లైక్ ఆల్మోస్ట్ 5,000 మందికి వాళ్ళు ఫుడ్ అనేది సప్లై చేస్తున్నారు. సో నేను ఫ్రమ్ దేర్ ఐ వాజ్ జస్ట్ గోయింగ్ త్రూ ఆల్ ద things what they are doing it. So if you could see like in the background you could see like lot of IT employees basically who were having like almost 6-digit salary they were earning every month, but even though like avanni pakkan bettesi dignity drive foundation dwara wala main aim ikkada enti ante they were going and giving the food to the needy. సో అదే వాళ్ళ మెయిన్ ఎయిమ్గా పెట్టుకొని దే వర్ డూయింగ్ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వర్క్. మనకు బయటకు చూసింది ఏంటంటే నేను వచ్చాను జస్ట్ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, బట్ మీరు లైక్ ఇఫ్ యూ కుడ్ సీ ఇట్ దే వర్ యాక్చువల్లీ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ విచ్ ఐ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీబడి హియర్. లైక్ విత్ లైక్ ఇట్స్ నాకు మాటలు కూడా రావట్లేదు లైక్ ఏం చెప్పాలి ఏంటి అని అన్నది. సో రాబిన్ హుడ్ ఆర్మీ అని దెర్ వాజ్ అ బిగ్ ఆర్మీ హియర్ హు ఆర్ డూయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ లిటిల్ వర్క్. యాక్చువల్లీ ఇప్పుడు నేను లైక్ రాబిన్హుడ్ ఆర్మీ సభ్యులు తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్ ఫౌండర్ రీనా గ్రేస్ మాట్లాడుతూ హైదరాబాద్ నగర వ్యాప్తంగా సుమారు 800 కిలోల బియ్యంతో తయారు చేసిన ఆహారాన్ని పంపిణీ చేశామన్నారు. ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదు అనే లక్ష్యంతో రాబిన్హుడ్ టీమ్గా ఏర్పడి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు. అన్ని వర్గాల నుంచి వస్తున్న స్పందనతో మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని స్పష్టం చేశారు. తమకు సహకారం అందించిన యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా ఎండీ కమలాకర్ ప్రైమ్ 9 న్యూస్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు 5,000 మందికి అన్నం లేని పేదలకి ప్లాట్ఫామ్స్ మీద, అండర్ ద బ్రిడ్జెస్, రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ ఇట్లా మీరు తీసుకున్నట్లయితే బయట అట్లా ఆకలితో పడుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. 2017 నుంచి జస్ట్ మేము ఇంట్లో స్టార్ట్ చేసాం. ఇది 100-200 మందికి ఇంట్లో కుక్ చేయడము, తర్వాత ప్లాట్ఫామ్స్ మీదకి, రోడ్ల మీదకి వెళ్ళడము, వాళ్ళకి ఫుడ్ ఇవ్వడము. వాళ్ళ దగ్గర నుంచి మాకు వచ్చిన గ్రాటిట్యూడ్ మేము ఎప్పుడైతే చూసామో, అంటే ఆత్రంగా తినడము, ఆర్ద్రంగా వాళ్ళు ప్రేమగా మాకు చూడటము, అవన్నీ చూసినప్పుడు మేము చాలా కదిలిపోయాము. అలా స్టార్ట్ అయిన జర్నీ 100-200 మందితో ఈరోజు 5,000 నుంచి 8,000 మంది ఆకలితో ఉన్న ప్రతి పొట్ట నిండాలి అని చెప్పేసి దగ్గర 200 మంది ఐటీ వాలంటీర్స్, ఐటీ ఎంప్లాయీస్ వాలంటీర్స్గా వచ్చి 8వ తారీఖు జూన్ 2024 సంవత్సరం సాయంత్రం 6 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఒక లేబర్ వర్క్ చేసినట్టు చేస్తున్నారండి. అందరికీ నమస్కారం. ఈరోజు